నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్‌లో ఏదైతే 5 లక్షలు పోగొట్టుకున్న ఒక ఆకాష్ అనే వ్యక్తి దాదాపు 24 సంవత్సరాలు రూరల్ నియోజకవర్గంలోని ఆకులకొండకి సంబంధించినటువంటి నివాసిగా మనకు తెలుస్తా ఉంది. సో ఈ బెట్టింగ్ యాప్‌లో ఇంకొక ప్రాణం అయితే బలైందని చెప్పుకోవాలా. సో ఇదంతా అమౌంట్ పోయిన తర్వాత గడ్డి మందు తాగైతే ఏదైతే ఆకాష్ అనే వ్యక్తి తను ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి నన్ను కాపాడండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళు హుటాహుటిన వచ్చి ఆకాష్ని అయితే ఏదైతే మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సో ఫైనల్గా తను చనిపోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సంతోష్ అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏమని కాల్ వచ్చింది నీకు? ఆ రోజు వీడియో కాల్ చేసి ఇట్లా చనిపోతున్నా అది ఇది అంటే, ఎందుకు చనిపోతున్నావు గిట్లా అంటే, ఇట్లా బెట్టింగ్ చేసిన గేమ్లో ఇట్లా పోగొట్టుకున్నా అమౌంట్గా పోగొట్టుకున్నా అని చెప్తే, ఎందుకు అట్లా చేసినావు అంటే, ఏ లేదు బ్రో నేను చనిపోతున్నా ఇట్లా బెట్టింగ్లో ఇట్లా చేసిన అమౌంట్ మొత్తం పోగొట్టుకుంటున్నా, ఇట్లా నాకు చేసుకుంటున్నా, నాకు బతకాలని లేదు అది ఇది అంటే, ఎందుకు చనిపోతున్నావురా నేను వస్తున్నా ఒక్క నిమిషం ఉండు నా ఇంటికి వచ్చి మాట్లాడతా అని చెప్పి ఇంటికి పోయిందాకంటే మందాగండి ఇక స్పాట్లో నేనే తీసుకొని హాస్పిటల్కి వచ్చేసిన. అంటే అప్పటికే తను అన్కాన్షియస్ అయిపోయింది, అంటే పడిపోయిందా మొత్తానికి? లే పండుకొని అప్పుడు ఇంకా నార్మల్ ఉన్నాడు. నార్మల్ ఉన్నాక ఇక నార్మల్ అయిపోయి చెక్ చేసిన ఇట్లా మొత్తం నోట్ చూస్తే మొత్తం గ్రీన్ అయిపోయింది. ఏంటనే బైక్ మీద ఎక్కించుకొని వచ్చేసిన ఉండే. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఆకులకొండకి సంబంధించినటువంటి నివాసేనా మీరు? లేదు లేదు, ఇక్కడనే పెట్రోల్ బంక్ అతను నాతోటి చేసేవాడు. అంటే ఎన్ని ఇయర్స్గా మీరు ఈ వర్క్ చేస్తూ ఉన్నారు దగ్గరనే ఉండి? మళ్ళీ ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్లో ఇట్లా అంటే అమౌంట్ పెడతా ఉన్నాడు అని చెప్పేసి మీకు ఎప్పుడు కూడా అనిపించలేదా మీకు? లేదు వాడు యాక్చువల్గా అంటే ఇంకెక్కువ కలిసి ఉండకుండే, వాడే ఉంటుండే, ఎక్కువ ఏది చెప్పకుండే, కొద్దిగా వాడిదే ఉంటుండే. వాడికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే నైట్ కొద్దిగా కనిపెడేది చీకటి వాడికి. అదొక ప్రాబ్లం ఉంది వాడికి. ఎక్కువ కొద్దిగా భయపడుకుంటూనే ఉంటుండే మాతోటి కూడా, ఎందుకంటే మేము కొద్దిగా సీనియర్స్. మేము 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అక్కడ, వాడు 3 ఇయర్స్ అట్లా అవుతుంది. కాబట్టి వాడి మనసులో వాడి దగ్గరనే ఉంచుకుంటుండే, మాకేం చెప్పకుంటుండే, ఎప్పుడు ఆ ఫోన్లోనే ఉంటుండే. అది ఏందిరా మరి ఆ ఫోన్ పట్టుకొని ఎప్పుడు మరి కస్టమర్ కూడా ఇబ్బంది కంప్లైంట్ ఇస్తారు, మరొక ఫోన్ పట్టుకోద్దురా అంటే చెప్పకుండేవాడు. అట్లా మాకు ఏదైనా ఇంటిమేషన్ ఇస్తే మేము కూడా తిడుతుంటే వాడికి. చాలా మట్టుకే కూడా ఇప్పుడు దాదాపుగా ఈ 15 రోజుల వ్యవధిలో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 నుంచి 5 కేసులు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. ఆత్మహత్య చేసుకొని చనిపోతూనే ఉన్నారు. అంటే ఒక ఆత్మహత్య చేసుకుందామని ఒక థాట్ వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు ఎందుకు గుర్తుకొస్తలేరు, మన అక్క చెల్లెలు గుర్తుకొస్తలేరు? ఒకవేళ ఇప్పుడు ఒక 5 లక్షలు వాడు బాగి తెచ్చుకొని ఏదో చేసిండు అని అనుకుంటే అయిపోతుండే. కాకపోతే ఆ 5 లక్షలు తీర్చే కెపాసిటీ కూడా మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత మనం బతికి సాధించాలా, సాధిస్తే ఏదైనా కూడా మనకి సాధ్యం కానిది కూడా సాధ్యం అవుతుంది. సో దీని గురించి మన యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా అంత మన స్తోమత ఎంత ఉందో అంతే చేయాలి, అంత మనం అప్పు చేయకూడదు. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 5,000 సంపాదించినాం అనుకో, దాంట్లో ఎంత స్తోమత ఖర్చు అట్లా అంతే పెట్టాలి. ఎక్కువ మటుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో దాంట్లో యూట్యూబ్లో అట్లా యాడ్స్ చూసి అవి మనం దానికి క్లిక్ చేస్తే మళ్ళీ దానికి అలవాటు వ్యసనంగా మారింది అనుకో, ఇదే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఏదైతే ఆకాష్కి సంబంధించినటువంటి బాడీని అయితే వాళ్ళ గ్రామానికి అయితే తరలిస్తూ ఉన్నారు. అంబులెన్స్ కూడా వెళ్తూ ఉంది. ఆ గ్రామానికి కూడా మనం వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ గ్రామం పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరితోని కలిసిమెలిసి ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో అతను లేడు అనే వార్తనైతే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలుగా కూడా మేము వర్క్ చేస్తూ ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా అతను బెట్టింగ్లో తను అమౌంట్ పెడతా ఉన్నాడు అనే ఒక డౌట్ రాలేకపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అన్న మీరు చెప్పండి, అంటే ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? అంటే ఏమన్నా తిట్టడం కానీ అట్లాంటివి ఏమైనా చేయడం జరిగింది అతన్ని? వాడికి ప్రేమగా చూస్తుండే వాళ్ళ పేరెంట్స్, అసలు వాడికి ప్రెషర్ పెట్టకుండే వాడికి. అందుకోసమే వాడు కొద్దిగా గౌరవంగా పెరిగింది కాబట్టి అతను సొంతగా డిసిషన్ తీసుకుని చాలు చేసిండు. అట్లా కొద్దిగా పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఉంటే మా డాడీ ఏమంటారు, మమ్మీ ఏమన్నా ఉంటుంది అని వాడికి కొద్దిగా భయం ఉంటుండే. వాడికి ప్రేమగా పెరిగిండు కాబట్టి ఇట్లా వాడి డిసిషన్ తీసుకున్నాడు. పేమెంట్ ఎంత అంటే అంత వేసుడు, మళ్ళీ అప్పు చేసుడు, మళ్ళీ వాడికి అడుగుడు, వీడి దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వాడికి ఇచ్చుడు, అట్లా ప్రెషర్గా ఎక్కువ అప్పు చేసేసి ప్రెషర్గా ఫీల్ అయిపోయింది. ఎవరైతే ఆకాష్కి సంబంధించినటువంటి కుటుంబీకుల గురించి మనం మాట్లాడుకుంటే, ఆకాష్కి అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఏమైనా ఉన్నారా, అసలు ఎట్లా ఉంది అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండింది అసలు?
ఆకాష్ ఒక్కడే వాడికైతే అక్క చెల్లెలు ఎవరు లేరు, వాడు ఒక్కడే. రీసెంట్గా 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, మొన్ననే 6 months బాబు పుట్టిండు. వాళ్ళ 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 భార్య తరపు నుంచి కూడా ఏం ఫిషర్ ఉండదు, ఆమె అసలు ఒకసారి కూడా పెళ్లి కూడా రీసెంట్లీ అయింది. అంటే 2 years అవుతుంది, మొన్ననే బాబు పుట్టిండు. 6 months బాబుకి. వాళ్ళ భార్య నుంచి కూడా అసలు ఫిషరే ఉండదు వాడికి, ఒక కాల్ కూడా చేయదు ఆమె. ఎందుకంటే వీడు ఏం బయట ఏం చేయడు కాబట్టి ఈ లోపల లోపల వాడే చెప్తున్నా, ఎవరికి చెప్పాడు వాడు. వాళ్ళ భార్య కూడా ఒక్క కాల్ చేయకుండా, ఏం ఫిషర్ పెట్టకుండే, అమ్మ నాన్న కూడా ఏమనకుండే, అట్లా గౌరవంగా పెరిగి వాడు సొంతగా డిసిషన్ తీసుకొని ఇట్లా ఫిషర్ వాడి ప్రాణం మీదకి తెచ్చుకుండు ఇట్లా. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఆకాష్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 2 సంవత్సరాల కిందనే అతను మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక 6 నెలల బాబు కూడా ఉండడం అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే బెట్టింగ్ యాప్లో మాయలో పడి ఇవాళ ఆత్మహత్య చేసుకునే ముందు మనను నమ్ముకున్నటువంటి ఎవరైతే భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎంత బాధాకరం అండి. ఇవాళ వాళ్ళ లైఫ్ ఏంది? ఇవాళ మనం ఏదో చేసిన తప్పుకి మనం ఇవాళ వెళ్ళిపోయినాం. కాకపోతే మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటుందని ఎందుకు ఒక థాట్ రాలేకపోతుంది మీకు? తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటే ఇవాళ వాళ్ళు వికట జీవులు అండి. వాళ్ళు బతుకుండి కూడా ఇవాళ సచిన శవాల్లాగానే. ఇప్పుడు మనం ఉన్నప్పుడే ఎంతో దారుణంగా ఉంటుంది మన పరిస్థితి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. ఇలా మనమే లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి? ఎవరు పట్టించుకోవాలా? మన ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవాలా? మనం ఉన్నప్పుడే చక్కగా మనం పట్టించుకోము, మనం లేనప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఇలా ఎవరిని అడిగినా కూడా ఆకాష్కి సంబంధించినటువంటి బంధువులతో మనం మాట్లాడినా, దాంతోపాటు ఎవరైతే సర్పంచ్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఆకాష్ని చూస్తూ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు కూడా ఆకాష్ ఇట్లా చేసేవాడు కాదు అని చెప్పేసి మాట్లాడారు. ఎవరికైనా చెప్పుంటే ఇవాళ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతుండే. 5 లక్షలు అండి ఇవాళ ఆకాష్ విలువ 5 లక్షలు. ఆ 5 లక్షల వల్ల ఇవాళ ఆయన ప్రాణం తీసుకోవడం జరిగింది. సో ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్లు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఈ వీడియో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవరైతే బెట్టింగ్ యాప్లో ఆ మాయలో పడి చనిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లాంటి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం. నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్లో ఏదైతే 5 లక్షలు పోగొట్టుకున్న ఒక ఆకాష్ అనే వ్యక్తి దాదాపు 24 సంవత్సరాలు రూరల్ నియోజకవర్గంలోని ఆకులకొండకు సంబంధించినటువంటి నివాసిగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ బెట్టింగ్ యాప్లో ఇంకొక ప్రాణం అయితే బలైందని చెప్పుకోవాలా. సో ఇదంతా అమౌంట్ పోయిన తర్వాత గడ్డి మందు తాగైతే ఏదైతే ఆకాష్ అనే వ్యక్తి తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి నన్ను కాపాడండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళు హుటాహుటిన వచ్చి ఆకాష్ని అయితే ఏదైతే మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సో ఫైనల్గా తను చనిపోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సంతోష్ అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏమని కాల్ వచ్చింది నీకు? ఆ రోజు వీడియో కాల్ చేసి ఇట్లా చనిపోతున్నా అది ఇది అంటే, ఎందుకు చనిపోతున్నావు గిట్లా అంటే, ఇట్లా బెట్టింగ్ చేసిన, గేమ్లో ఇట్లా పోగొట్టుకున్నా, ఎమౌంట్గా పోగొట్టుకున్నా అని చెప్తే, ఎందుకు అట్లా చేసినావు అంటే, ఏ లేదు బ్రో నేను చనిపోతున్నా, ఇట్లా బెట్టింగ్లో ఇట్లా చేసిన, అమౌంట్ మొత్తం పోగొట్టుకుంటున్నా, ఇట్లా నాకు చేసుకుంటున్నా, నాకు బతకాలని లేదు అది అంటే, ఎందుకు చనిపోతున్నావురా, నేను వస్తున్నా ఒక్క నిమిషం ఉండు, నా ఇంటికి వచ్చి మాట్లాడతా అని చెప్పి ఇంటికి పోయిందాకంటే మందాగంటే ఇక స్పాట్లో ఉండే నేనే తీసుకొని హాస్పిటల్కి వచ్చేసిన. అంటే అప్పటికే తను అన్కాన్షియస్ అయిపోయింది, అంటే పడిపోయిందా మొత్తానికి? లే పండుకొని అప్పుడు ఇంకా నార్మల్ ఉన్నాడు. నార్మల్ ఉన్నాక ఇక నార్మల్ అయిపోయి చెక్ చేసిన ఇట్లా మొత్తం నోట్ చూస్తే మొత్తం గ్రీన్ అయిపోయింది. ఏంటనే బైక్ మీద ఎక్కించుకొని వచ్చేసిన ఉండే. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఆకులకొండకి సంబంధించినటువంటి నివాసేనా మీరు? లేదు ఇక్కడనే పెట్రోల్ బంక్, అతను నాతోటి చేసేవాడు. అంటే ఎన్ని ఇయర్స్గా మీరు ఈ వర్క్ చేస్తూ ఉన్నారు? దగ్గరనే ఉండి మళ్ళీ ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్లో ఇట్లా అంటే అమౌంట్ పెడతా ఉన్నాడు అని చెప్పేసి మీకు ఎప్పుడు కూడా అనిపించలేదా మీకు? లేదు వాడు యాక్చువల్గా అంటే ఇంకెక్కువ కలిసి ఉండకుండే, వాడే ఉంటుండే, ఎక్కువ ఏది చెప్పకుండే, కొద్దిగా వాడిదే ఉంటుండే. వాడికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే నైట్ కొద్దిగా కనిపెడేది, చీకటి వాడికి. అదొక ప్రాబ్లం ఉంది వాడికి. కొద్దిగా భయపడుకుంటూనే ఉంటుండే మాతోటి కూడా. ఎందుకంటే మేము కొద్దిగా సీనియర్స్, మేము 5 years నుంచి చేస్తున్నాం అక్కడ, వాడు 3 years అట్లా అవుతుంది. కాబట్టి వాడి మనసులో వాడి దగ్గరనే ఉంచుకుంటుండే, మాకేం చెప్పకుంటుండే, ఎప్పుడు ఆ ఫోన్లోనే ఉంటుండే. అది ఏందిరా మరి ఆ ఫోన్ పట్టుకొని ఎప్పుడు మరి కస్టమర్ కూడా ఇబ్బంది, కంప్లైంట్ ఇస్తారు, మరొక ఫోన్ పట్టుకోద్దురా అంటే చెప్పకుండేవాడు. అట్లా మాకు ఏదైనా ఇంటిమేషన్ ఇస్తే మేము కూడా తిడుతుంటే వాడికి. చాలా మట్టుకే కూడా ఇప్పుడు దాదాపుగా ఈ 15 రోజుల వ్యవధిలో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
4 నుంచి 5 కేసులు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. ఆత్మహత్య చేసుకొని చనిపోతూనే ఉన్నారు. అంటే ఒక ఆత్మహత్య చేసుకుందామని ఒక థాట్ వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు ఎందుకు గుర్తుకొస్తలేరు, మన అక్క చెల్లెలు గుర్తుకొస్తలేరు? ఒకవేళ ఇప్పుడు ఒక 5 లక్షలు వాడు బాగా తెచ్చుకొని ఏదో చేసిండు అని అనుకుంటే అయిపోతుండే. కాకపోతే ఆ 5 లక్షలు అంటే తీర్చే కెపాసిటీ కూడా మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత మనం బతికి సాధించాలా, సాధిస్తే ఏదైనా కూడా మనకి సాధ్యం కానిది కూడా సాధ్యం అవుతుంది. సో దీని గురించి మన యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా అంత మన స్తోమత ఎంత ఉందో అంతే చేయాలి, అంత మనం అప్పు చేయకూడదు. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 5,000 సంపాదించినాం అనుకో, దాంట్లో ఎంత స్తోమత ఖర్చు అట్లా అంతే పెట్టాలి. ఎక్కువ మటుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో దాంట్లో యూట్యూబ్లో అట్లా యాడ్స్ చూసి అవి మనం దానికి క్లిక్ చేస్తే మళ్ళీ దానికి అలవాటు వ్యసనంగా మారింది అనుకో, ఇదే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఏదైతే ఆకాష్కి సంబంధించినటువంటి బాడీని అయితే వాళ్ళ గ్రామానికి అయితే తరలిస్తూ ఉన్నారు. అంబులెన్స్ కూడా వెళ్తూ ఉంది. ఆ గ్రామానికి కూడా మనం వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ గ్రామం పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరితోని కలిసిమెలిసి ఉండేటువంటి ఎవరైతే ఆకాష్ ఎవరైతే ఉన్నారో అతను లేడు అనే వార్తనైతే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలుగా కూడా మేము వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా అతను బెట్టింగ్లో తను అమౌంట్ పెడతా ఉన్నాడు అనే ఒక డౌట్ రాలేకపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అన్న మీరు చెప్పండి, అంటే ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? అంటే ఏమన్నా తిట్టడం కానీ అట్లాంటివి ఏమైనా చేయడం జరిగింది అతన్ని? వాడికి ప్రేమగా చూస్తుండే వాళ్ళ పేరెంట్స్ అసలు వాడికి ప్రెషర్ పెట్టకుండే వాడికి. అందుకోసమే వాడు కొద్దిగా గౌరవంగా పెరిగింది కాబట్టి అతను సొంతగా డిసిషన్ తీసుకుని చాలు చేసిండు. అట్లా కొద్దిగా పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఉంటే మా డాడీ ఏమంటారు, మమ్మీ ఏమన్నా ఉంటుంది అని వాడికి కొద్దిగా భయం ఉంటుండే. వాడికి ప్రేమగా పెరిగిండు కాబట్టి ఇట్లా వాడి డిసిషన్ తీసుకున్నాడు. పేమెంట్ ఎంత అంటే అంత వేసుడు, మళ్ళీ అప్పు చేసుడు, మళ్ళీ వాడికి అడుగుడు, వీడి దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వాడికి ఇచ్చుడు. అట్లా ప్రెషర్గా ఎక్కువ అప్పు చేసేసి ప్రెషర్గా ఫీల్ అయిపోయింది. ఎవరైతే ఆకాష్కి సంబంధించినటువంటి కుటుంబీకుల గురించి మనం మాట్లాడుకుంటే ఆకాష్కి అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఏమైనా ఉన్నారా, అసలు ఎట్లా ఉంది అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండింది అసలు? ఆకాష్ ఒక్కడే, వాడికైతే అక్క చెల్లెలు ఎవరు లేరు, వాడు ఒక్కడే. రీసెంట్గా 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, మొన్ననే 6 months బాబు పుట్టిండు. వాళ్ళ భార్య తరపు నుంచి కూడా ఏం ప్రెషర్ ఉండదు. ఆమె అసలు పెళ్లి కూడా రీసెంట్లీ అయింది, అంటే 2 years అవుతుంది, మొన్ననే బాబు పుట్టిండు. 6 months బాబుకి. వాళ్ళ భార్య నుంచి కూడా అసలు ప్రెషరే ఉండదు వాడికి. ఒక కాల్ కూడా చేయదు ఆమె. ఎందుకంటే వీడు బయట ఏం చేయడు కాబట్టి ఈ లోపల వాడే చెప్తున్నా, ఎవరికి చెప్పాడు వాడు. వాళ్ళ భార్య కూడా ఒక్క కాల్ చేయకుండా, ఏం ప్రెషర్ పెట్టకుండే, అమ్మ నాన్న కూడా ఏమనకుండే, అట్లా గౌరవంగా పెరిగి వాడు సొంతగా డిసిషన్ తీసుకొని ఇట్లా ప్రెషర్ వాడి ప్రాణం మీదకి తెచ్చుకుండు ఇట్లా. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఆకాష్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 2 సంవత్సరాల కిందనే అతను మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక 6 నెలల బాబు కూడా ఉండడం అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే బెట్టింగ్ యాప్లో మాయలో పడి ఇవాళ ఆత్మహత్య చేసుకునే ముందు మనను నమ్ముకున్నటువంటి ఎవరైతే భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎంత బాధాకరం అండి. ఇవాళ వాళ్ళ లైఫ్ ఏంది? ఇవాళ మనం ఏదో చేసిన తప్పుకి మనం ఇవాళ వెళ్ళిపోయినాం. కాకపోతే మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటుందని ఎందుకు ఒక థాట్ రాలేకపోతుంది మీకు? తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటే ఇవాళ వాళ్ళు వికట జీవులు అండి. వాళ్ళు బతుకుండి కూడా ఇవాళ సచిన శవాళ్ళ అనే. ఇప్పుడు మనం ఉన్నప్పుడే ఎంతో దారుణంగా ఉంటుంది మన పరిస్థితి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. ఇలా మనమే లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి? ఎవరు పట్టించుకోవాలా? మన ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవాలా? మనం ఉన్నప్పుడే చక్కగా మనం పట్టించుకోము, మనం లేనప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఇలా ఎవరిని అడిగినా కూడా ఆకాష్కి సంబంధించినటువంటి బంధువులతో మనం మాట్లాడినా, దాంతోపాటు ఎవరైతే సర్పంచ్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఆకాష్ని చూస్తూ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు కూడా ఆకాష్ ఇట్లా చేసేవాడు కాదు అని చెప్పేసి మాట్లాడారు. ఎవరికైనా చెప్పుంటే ఇవాళ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతుండే. 5 లక్షలు అండి ఇవాళ ఆకాష్ విలువ 5 లక్షలు. ఆ 5 లక్షల వల్ల ఇవాళ ఆయన ప్రాణం తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఈ వీడియో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవరైతే బెట్టింగ్ యాప్లో ఆ మాయలో పడి చనిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లాంటి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం.